రాశి మీనరాశి వారికి ఈ 2017-18 సంవత్సరంలో కలిసేటటువంటి అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, వాటితో పాటుగా ఈ సంవత్సరం ఈ మీనరాశి వారికి చేసుకోవాల్సినటువంటి శాంతి పరిహారాలు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యము 1, అవమానం 2. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, వాటితో పాటుగా 1, 2, 5, 9 తేదీ సంఖ్యలు విశేషంగా కలిసి వస్తాయి. ఆదివారము, సోమవారము, గురువారాలు విశేషంగా కలిసి వచ్చేటటువంటి సూచన ఉన్నది. ఇక ఈ 3, 1, 2, 5, 9 తేదీలు కనుక ఆది, సోమ, గురువారాలలో కలిసి వచ్చినట్లయితే విశేషమైనటువంటి రోజుగా మీరు గుర్తుంచుకొని ఏవైనా మంచి మంచి కార్యక్రమాలు, కాంట్రాక్టులు, ఒప్పందాలు, సంతకాలు ఏవైనప్పుడు కూడా ఆ రోజుల్లో కనుక మీరు చేసుకున్నట్లయితే చక్కని ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి అష్టమ గురుదోష నివారణ కోసము ఈశ్వరునికి అభిషేకం చేసుకోవటం మంచిది. ఈశ్వరుడికి దత్తాత్రేయ స్వామి సంబంధమైనటువంటి అంశాల్లో వారి ప్రీతి కోసమై చక్కని అభిషేకాలు, హోమాలు, పారాయణాలు, దానాలు చేసుకోవటం మరీ మంచి ప్రయోజనాలు పొందేందుకు అవకాశాలు మీకు మీరుగా పొందేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. శని రాజ్యస్థాన దోష నివారణ కోసం శివాభిషేకాలు, శివ క్షేత్రాల్లో స్వామివారికి అభిషేకాలు జరిపించుకోవటం మరీ మంచిది. వీలైతే శనివార నియమాలు పాటించాలి. వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ దోష నివారణ కోసమై దుర్గాస్తోత్ర పారాయణాలు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనలు చేసుకోవటం మంచిది. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.